ఎప్పుడా అని అందరి ఎదురు చూస్తున్న మా యొక్క కలయిక నా మరియు బోయపాటి శ్రీనివాస్ గారి కలయికలో ద్వారకా క్రియేషన్స్ మిరియాల రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా ప్రొడక్షన్ నంబర్ 3 ఈ పిక్చర్ ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ముఖ్యంగా మా కాంబినేషన్ అనగానే జనక అభిమానులకు అలాగే ప్రేక్షక దేవుళ్లకు వాళ్ళకి ఎంతో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సినిమా మీద. మేము ఎప్పుడు ఒకటే నాది ఆయనది సిద్ధాంతం ఏంటంటే మా గతం కథ అంటే మేము సినిమా చేసాం, తర్వాత లెజెండ్ సినిమా చేసాం. ఎప్పుడు సినిమా చేసిన తర్వాత అది ఒక అనూహ్యమైన విజయం సాధించడం, తర్వాత లెజెండ్ చేసేటప్పుడు ఎప్పుడు రోజు ఒకటి అనుకునేవాళ్ళం, ముందు సినిమా గురించి మర్చిపోండి, ఇద్దరం ఒకరికొకరు అనుకునేవాళ్ళం. అది అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమా దీని గురించే మన టోటల్ కాన్సన్ట్రేషన్ అంతా దీనిపైనే. సో అలాగే లెజెండ్ కూడా అనూహ్యమైన సినిమా కంటే కూడా ఎంతో అనూహ్యమైన విజయం సాధించడం. అలాగే మా యొక్క ఈ కలయిక రత్నం గారు ఉన్నారు రైటర్, మన అద్భుతమైన కథా సంభాషణలు, సో ఎంతో వినసొంపుగా. అలాగే ఏదైతే జనం కోరుకుంటున్నారు అది ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది. అంతేకాకుండా వాటికంటే కూడా అతీతంగా, అందుకే అవన్నీ అంత ఘన విజయాలు సాధించినాయి ఆ సినిమాలు. సినిమా కానివ్వండి, లెజెండ్ కానివ్వండి. సో ఈ సినిమా కూడా చాలా బాగా వస్తుంది. కథ చాలా ఎంతో కొత్తదనం ఉంది కథలో. ఆధ్యాత్మికంగా ఈ సినిమా ఎక్కువగా ఆధ్యాత్మికంగా మీద చూస్తారు. ఇక ఎట్లా ఉండబోతుందో ఈ సినిమా అద్భుతంగా వచ్చింది కథ. అలాగే మరి మిరియాల రవీందర్ రెడ్డి గారు కుర్రవాళ్ళు, అలాగే ఇండస్ట్రీ కూడా మంచి నిర్మాతలు కూడా రావాల్సిన అవసరం ఉంది. అటువంటి తరుణంలో ఇటువంటి ఈ యొక్క మా కాంబినేషన్ చాలా ఎంతో ఆహ్లాదకరమైన, ఎంతో ఆరోగ్యకరమైన, ఎంతో మంచి ఒక చిత్రాన్ని ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇంకొక మంచి అంటే ఈడించి మేలించి అని ఇప్పుడు వాళ్ళ ఈ సినిమాని ప్రారంభించడం జరిగింది, మంచి రోజు అని. అలాగే ఈరోజు దిశ అనే మహిళ పైన కొందరు దుండగులు సామూహిక చేసిన అత్యాచారానికి ప్రతిఫలంగా ఇవాళ వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి. మాధ్యమాల ద్వారా ఈ సంఘాన్ని మార్చడానికి, వాడికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి నందమూరి తారక రామారావు గారు, నాన్నగారు, ఆయన సినిమాల నుంచి కూడా ఎన్నో సందేశాత్మక చిత్రాలు చేయడం జరిగింది. అటువంటి ప్రభావం, సినిమాల యొక్క ప్రభావం మేము చేసాం. లెజెండ్ దాంట్లో వినాశ్రియం జననం నాస్తి వినాశ్రియం గమనం నాస్తి వినాశ్రియం సృష్టి నేవ నాస్తి అని మంచి సందేశాలు ఇవ్వడం జరిగింది. అటువంటి అప్పుడు ఇక్కడే కాదు, దేశం యావత్తు కూడా చూసుకుంటే మన మహిళలపై ఇటువంటి ఎన్నో దుశ్చర్యలు జరుగుతున్నాయి, ఘాతకాలు జరుగుతున్నాయి. సో ఆ భగవంతుడే పోలీసుల రూపంలో ఈరోజు వాళ్ళకి సరైన శిక్ష విధించడం జరిగిందని, మరొకసారి ఎవరు కూడా ఇటువంటి దుశ్చర్యలు చేయకుండా ఉండేటట్టు అసలు ఆ ఆలోచన కూడా వాళ్ళకి మొలకెత్తనివ్వకుండా ఈ యొక్క భగవంతుడే కాగల కార్యము గంధర్వులు నెరవేరు తీరుస్తారన్నట్టు ఇవాళ వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో ఇది ఒక గుణపాఠం కావాలి అందరూ కూడా. ముందు మళ్ళీ ఎటువంటి ఘాతకాలకి వాళ్ళు సాహసించకుండా, ఆలోచన కూడా రానివ్వకుండా, సో ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఈ కలయిక నేను చెప్పినట్టు నేను ఆలోచిస్తే అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంటే ఒక ప్రేరణ, అంటే మాకు ఉన్న మైండ్ సెట్ ఒకళ్ళని అర్థం చేసుకుని
అంటే నా భావోద్వేగాలు అలాగే నా ఆవేశాలకు అనుగుణంగా. సో నా జనరల్గా ఒక కథ నేను ఎన్నోసార్లు చెప్తుంటా, కథ అన్నది ఒక మొత్తం పూర్తిగా తయారు చేసిన స్క్రిప్ట్. అంటే పంచపక్ష పరమాన్ను వడ్డించిన ఇస్తరులో వడ్డించినట్టు కథలు ఉంటాయి. అలాగే కొన్ని ఏమో ఒక పాత్రలో నుంచి పుట్టుకొస్తాయి, కొన్ని ఒక మనిషి వ్యక్తిత్వం నుంచి పుట్టుకొస్తాయి. ఎక్కువగా మా యొక్క ఈ కలయిక మా ఆవేశాలు, అంటే మేము మా ఆలోచన ధోరణి అయితే, అలాగే మా ఆవేశం అయితే మేము సినిమా చేసేటప్పుడు ఎంతో దగ్గరగా ఉంటాయి. సో అందుకే మంచి పాత్రలు అలాగే మంచి కథలు పుట్టుకొస్తే దానికి అనుగుణంగా రత్నం గారు కూడా ఎంతో అద్భుతంగా మాలో ఒకరిగా మా ఆలోచనలకి అనుగుణంగా మా ఆవేశాలకి అనుగుణంగా మాతో పాటు ప్రయాణం చేస్తూ ఎన్నో అద్భుతమైన చిత్రాలు జరిగింది. సో అలాగే నేను అన్నట్టు ఈ దిశ ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నా ప్రకారం సానుభూతి తెలియజేసుకుంటూ, అలాగే ఆవిడ ఆత్మ నిజంగా ఇప్పుడు శాంతిస్తుంది అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.